నిత్యము నిత్యము ఆయన కీర్తి ఎక్కడ ఉండాలంట? మన నోటు ఉండాలంట. నిత్యము ప్రభుని స్తుతించాలంట, నిత్యము ప్రభుని గణపరచాలంట, నిత్యము ప్రభుని కీర్తించాలంట, నిత్యము దేవుని స్తుతించే వారిగా ఉండాలంట. అప్పుడు ప్రభు రాజు సువార్త మనకి ఏమొస్తుందంట? వ్యాప్తి చెందుతుందంట. చూడండి అక్కడ ఇంకే మాట చెప్తున్నాడంటే, చదవాలన్నా, యెహోవా నామమును బట్టి. నువ్వు దేని బట్టి కాదు, డబ్బును బట్టి కాదు, బంగారం బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, నీ అందం బట్టి కాదు. నీ కొత్త ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఏంటంట అందము అంత అందగత్తి లేదని ఏం చేస్తారు చెప్పండి? చాలా మందికి చాలా ఉంటాయి. అందం అనేది నీవు నీ అమ్మ బాబు ఇచ్చేది కాదు. అందం అనేది ఎవరు ఇచ్చేదంట? ఎవరి దగ్గర నుంచి వచ్చేది? దేవుడు నీకు ఇచ్చిన అందమే ఉంటుంది, కానీ నీ తల్లిదండ్రులు ఏ అందం నీకేమి ఇవ్వలేదు. నువ్వేమో నీకు తల్లి గర్భంలో నీకేం ప్లాస్టిక్ సర్జరీ ఏమీ చేయలేదు. అర్థమైంది కదా? నువ్వు అందం బట్టి అతిశయించకూడదు, డబ్బును బట్టి అతిశయించకూడదు, బంగారం బట్టి అతిశయించకూడదు. నువ్వు ఎంత నీ శరీరం అయినా అది మట్టే. ఏంటంట? మట్టి శరీరములో నుంచి దేవుడు ఏం చేశాడంట? నిన్ను తన ఆత్మ ద్వారా కదిలింపజేశాడు కదా. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మరి ఏంటి గొప్పతనము? యెహోవాను భయభక్తులు గల స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుందంట. భయము భక్తి ఉన్న స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. కాబట్టి దేవుని బట్టి అతిశయించండి. ఎవరిని బట్టి? నీకు ఇచ్చిన అనుదిన ఆహారం, బిర్యానీ అవ్వచ్చు, పెరుగని అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, లేకపోతే ఏది ఇస్తే ప్రభా ఇది ఇచ్చావు, ఇద్దరు బట్టి స్తోత్రాలు, నిన్ను బట్టి నాకు ఇది లేకుండా చాలా మంది ఉన్నారు, ఇది ఇచ్చావని దేవుని బట్టి అతిశయించు, దేవుని బట్టి స్తుతించు, దేవుని బట్టి నువ్వు కీర్తించు, దేవుడి కృప నీ మీద ఉంటది. అదే విధంగా చేసిన వారికి ఏముంటుందంటే 34:10 అంటాడు. చూడండి అక్కడ 34:10, సింహం పిల్లలు ఏముగా ఆకలి పడతాయి కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలో కొదువు. ఎప్పుడైతే దేవుడు అతిశయిస్తే నీకు కొదువు కూడా ఉండదు. అంతేకాదు ఇంకో బెనిఫిట్స్ ఉన్నది. 7వ వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటదంట? ఒక దూత కావలుకుంటాదంట. దేవుని బట్టి అతిశయించిన వారి మొహము ఎన్నడూ లజ్జింపుకోదంట. ఎలా ఉంటదంట? భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడైన రుచి చూసుకుని ఆయన ఆశ్రయించే వారు నరుడు ధన్యుడు. ఆమె రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆశించాలంట. దావీదు ఆశించాడు. 118 కీర్తన 8-9లో ఆయన మనుషులు రాజులు ఆశించకంట సృష్టికర్త అయిన దేవుడిని ఏం చేశారంట? ఆశించాడు. ఆశించడం అంటే ఏంటి? మనుషులను నమ్ముకున్న కంటే. ఆశించడం మేలు. ఆమె ఎవరు నమ్ముకున్న కంటే? రాజులను నమ్ముకుని